ఆ గ్రామంలో చాలా మంది వ్యవసాయ కూలీలు చేతివృత్తిదారులే. పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన ఇబ్బందులను అనతి కాలంలోనే జయించిన వారంతా ఒకే మాట ఒకే బాటగా సాగుతారు. కూలీ డబ్బుల నుంచి చిల్లర సరుకుల వరకు అంతా ఆన్లైన్ ద్వారానే లావాదేవీలు చేస్తున్నారు. పొదుపు మహిళలంతా రూపీ కార్డ్, డెబిట్ కార్డుల ద్వారానే నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటి నగదురహిత గ్రామంగా ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్న నారాయణరెడ్డిపేటపై కథనం. పెద్ద నోట్ల రద్దు తర్వాత అందరికీ నగదు కష్టాలు ఆరంభమయ్యాయి. అనేక మంది బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితులను చూసి ఈ సమస్యను అధిగమించాలని భావించిన నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో విలీనమైన నారాయణరెడ్డిపేట వాసులు అనతి కాలంలోనే నగదు రహిత లావాదేవీలను అలవాటు చేసుకున్నారు. అధికారుల ప్రోత్సాహం సహా వారిచ్చిన సూచనలు, సలహాలు పాటిస్తూ జిల్లాలోనే తొలి నగదు రహిత గ్రామం వైపు అడుగులేశారు. నారాయణరెడ్డిపేటలో ప్రతి ఇంటికి బ్యాంక్ ఖాతాలను తెరిపించి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో 2000 మందికి మైక్రో ఏటీఎంలు, స్వైపింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి ఆన్లైన్ లావాదేవీలపై శిక్షణ ఇప్పించారు. కూలీల చెల్లింపుల నుంచి నిత్యావసరాల కొనుగోలు వరకు అన్నీ ఆన్లైన్ లావాదేవీలే జరిగేలా చర్యలు తీసుకున్నారు. వస్త్ర దుకాణాలు, కూరగాయల దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలకు స్వైపింగ్ యంత్రాలు అందించారు. వ్యవసాయ కూలీల్లో అధిక శాతం పొదుపు మహిళలే ఉండడంతో వారికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు. ఇక్కడ కూలీ డబ్బులకు ఎలాంటి ఇబ్బంది లేదు. డబ్బులివ్వాల్సిన రైతులు వేలిముద్ర సాయంతో కూలీల ఖాతాల్లోకి డబ్బును జమ చేస్తున్నారు. మేము పనిచేసే ఆసాములను అకౌంట్లో వేస్తారు సార్. నేనేంటే పనిచేసే వాళ్ళ అకౌంట్లో వేస్తాను. వాళ్ళకి కూడా అందరికీ ఉంది. అక్కడ మాకు అకౌంట్లు ఉండటం మాకు చాలా ఈజీగా ఉంది. చిల్లర డబ్బులు మార్చే విధానం లేకుండా, అవన్నీ లేకుండా జగదేవపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆ బ్యాంకులో అందరూ ప్రతి ఒక్కరికి అకౌంట్లు ఉన్నాయి. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏటీఎం కార్డులు ఉన్నాయి. వాటిల్లో నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ పెడితే వాళ్ళు ఏంటి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు. నా అకౌంట్లో ఆసాములు వేసేస్తారనమాట. డబ్బులు మారకపోవడం వల్ల ఫస్ట్లో ఇబ్బంది పడేది. ఆసాములు కూడా మా అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. అవి మేము ఇప్పుడు డ్రా చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంది. జేజేపేట అకౌంట్లో బ్యాంక్ అందులో అకౌంట్ ఉంది. ఇక్కడ సీను సార్ అని ఆయన దగ్గరికి ఏటీఎం కార్డులు తీసుకోకపోతే ఆయన మాకు ఎంత డబ్బు కావాలో అంత మేము అడిగితే డ్రా చేసి ఇస్తున్నారు. కార్డు ఉపయోగించుకొని అట్లా గీసుకొనేసి 100 రూపాయలకైనా కానీ 50 రూపాయలకైనా కానీ మాకు అందుబాటులో ఉండేలాగా బాగుంది. అందరికీ ట్రైనింగ్ ఇస్తూ మేము కూడా వాళ్ళకి చెప్తున్నాము. డబ్బులు అనేది తీసుకొని సరుకులు తెచ్చుకోకుండా ఈ కార్డు ద్వారా తీసుకోవటము చాలా అనుకూలమైన వసతి చేశారు. జిల్లాలోనే తొలి నగదురహిత గ్రామంగా నారాయణరెడ్డిపేటను తీర్చిదిద్దామని జిల్లా అధికారులు స్పష్టం చేశారు. గ్రామంలో జరిగిన సత్ఫలితాలతో మరిన్ని ప్రాంతాల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ గ్రామంలో మనకు సుమారు 2000 జనాభా ఉంది. ఈ గ్రామంలో ప్రతి ఇంటికిను అకౌంట్స్ ఓపెన్ చేయించాము. ఆ అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళందరికీ రూపే కార్డ్స్, అలాగే డెబిట్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. కిరాణా కానివ్వండి, రైస్ స్టోర్ కానివ్వండి, బట్టల షాపు, మెడికల్ షాపు, వీటన్నిటిలోనూ కార్పొరేషన్ బ్యాంక్ వారి సౌజన్యంతో స్వైపింగ్ మెషిన్స్ పెట్టించడం జరిగింది. ఏఈపీఎస్ సిస్టమ్ ద్వారా, ఐఎంపీఎస్ సిస్టమ్ ద్వారా, ఈ మైక్రో ఏటీఎం ద్వారా ఇవన్నీ పెట్టి ఈ గ్రామంలో మనకు నగదు రహిత లావాదేవీలు చేయడానికి మొత్తం సిద్ధంగా చేశాము. డబ్బులు కట్టాలన్నా లేదా ఒక అకౌంట్ నుంచి ఇంకొక ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా మా బీసీ దగ్గరే పని జరిగిపోతుంది. 5000 వరకు ట్రాన్సాక్షన్కి వాళ్ళ దగ్గరే చేసుకోవచ్చు అనమాట. 24 గంటలు 7 రోజులు, ఆదివారాలు లేదు సెలవు రోజులు అనే భేదం లేకుండా ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి మా బ్యాంక్ అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోనూ నగదు రహిత లావాదేవీలకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని అధికారులు చెబుతున్నారు.